స్వామి ఎప్పుడైతే రామ అన్నాడో ఆ రామనామ స్వరం చేసేసరికి ఒక రామానికి ఒక ఏనుగు బలం వచ్చింది. అంటే ఆంజనేయుడికి 6 కోట్లతో రామములు, మనుగు 4 చేరుల మాంసము, 92 కీళ్ళు ఏమి ఇలాంటివి ఎన్నెన్నో రాస్తున్నారు మహాత్ములకు. అందరూ చదివిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు చదివి తరించిన విశ్లేషణ ఒక అంతే కదా. అయితే 6 కోట్ల బలం ఎప్పుడైతే వచ్చిందో రాముడు తోడుతున్నాడు. రామచంద్ర ఓ వైకుంఠరామ ఎంత గిరుడంటే కొండలు ప్రకటిస్తాను, ఈ ధరని కదిలిస్తాను, ఈ జగన్ను నా హరచేతులు ఆడిస్తాను స్వామి. అయినా ఎంత బంటుండగానికి సరితందుకు ఆ జగన్నాథ్ ఎక్కడున్నా గతగా తీసుకువచ్చి ఆ వివేకం తీసుకువచ్చి నేను చెప్తున్నాను. ఏ మేడలు వెతికి, తోటలు వెతికి, అనేకమైనటువంటి సాగులు సీతాదేవి యొక్క జాలి తెచ్చి నీకు అప్పగిస్తానయ్యా అన్నాడు. కానీ ఇంకా నాకు చిన్న సందేహము. ఏమిటో? రామచంద్ర ఆనాడు మాయమ్మ ఎప్పుడైనా అమ్మ నన్ను చూసిందా? సీతామహాతల్లి అయోధ్యలో ఉన్నప్పుడు గానీ, దండకారణ్యవాసముగా వచ్చినప్పుడు గానీ, రామనాథుడు తీసుకెళ్లిపోయినప్పుడు గానీ ఏ రోజు మహాతల్లి నా వైపు చూసిందా? నేను మహాతల్లికి చూశాను లేదు కదా. అటువంటిది ఇప్పుడు వెళ్ళి అమ్మా నేను శ్రీరాముని బంధునమ్మా, శ్రీరాముని బంధును రాముని పంపిస్తే అరణ్యముని గురించి ఈ యొక్క లంకాపట్టణమునికి వచ్చాను నా మాట నమ్మంటే చూడను సూపు ఆలకించిన మాట ఎవరు నమ్ముతారు? మరేమి చెప్పంటావు? సీతాదేవి నన్ను చూసి నమ్మినట్టుగా ఒక ఆనవీయవయ్యా అన్నాడు. అయ్యో హనుమ, మేలు కిరీటములు, భాగ్యబంధులు, మణిముద్రికలు, దండత్వరణములు, వేలు భంగములు ఇలాంటివన్నీ మా పిల్లతల్లి కైకాపురము చేత ఆ దండకారణ్యవాసం విడిచిపెట్టి అలనాడు అవును తండ్రాజ్ఞ పాలించుటకు అవును మా పిల్లతల్లి ఇచ్చినటువంటి కైకాముక వరముల చేత భరతునికి పట్టాభిషేకము, భగవంతుడికి అజ్ఞాతవాసము, అరణ్యవాస దండకారణ్యవాసం అరణ్యానికి వచ్చేటప్పుడు నా తమ్ముడైనటువంటి భరతుని దగ్గర చెంకు చక్రములు, బాజాబులు, పుసకీటలు, వేలికి రకములు, దండగడియములు, మణిముద్రికలు, నగర కుందనములు ఈ నగలే కాక నా తాలూకు పావుకోలు కూడా ఆ రాముడు ఒక భరతుని దగ్గర పావుకోలు కూడా విడిచిపెట్టాను కదా. అయితే నా దగ్గర వస్త్రములు కట్టి రుద్రాక్షి పేరును అట్టలో వేసి ఈ సీతాదేవిని తీసుకుని నా తమ్ముడు తీసుకుని అరణ్యానికి వచ్చాను. అయితే ఇప్పుడు నా దగ్గర ఏముంది? నీకు ఏమిస్తానయ్యా? హనుమా ఒకటి మాత్రం ఉంది. కిన్నరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు 33 కోట్ల దేవతలందరూ చూస్తుండగా 33 కోట్ల దేవతలు నన్ను వైపు చూస్తుండగా ఆనాడు నిద్రా నగరంలోన అరవిల్లు ఎక్కుబట్టి అగ్ని సాక్షి మహాతల్లి అసలు మహాంగల్ని కట్టిన నాడు కట్టేటప్పుడు మా మామ జనక చక్రవర్తి మెచ్చుకుని ఒక చిలుకలు వేని ముక్కు ముద్దుట కనిపించాడు. మా మామ అయినటువంటి జనక చక్రవర్తి ఇచ్చినటువంటి ఒక ఉంగరం ఉంది. ఆ ఉంగరం సీతాదేవి తెలుసు. ఆంజనేయ ఓ పవనతరయ్య అయినా దేవ మంగళము నీ గాతకిస్తాను ఈ మంగళము వైకులు కల్లి కానమ సోపావయ్యో కల్లి కానమ సోపావయ్యో కల్లి కానమ సోపావయ్యో అయ్యా మరి గురువిల్ల వారు శక్తి మరి విష్ణుమూర్తి బాబుని సఖ్య స్థానంలో అకీర్తన ఎంత బ్రహ్మ చేత 50 రూపాయలు ఒక వస్త్రాలను చదివించాడు. మనకి చేవారికి భగవంతుడు చల్లగా కాపాడి రక్షించదని నా కోరిక. చిలుకలు చేసి శ్రీరాముడు ఆ శ్రీ ఆంజనేయ స్వామిని అందించాడు. ఆంజనేయుడి చేతికి ఇచ్చాడు. అయ్యా రాము